అయ్యారు. సుప్రీంలో రఘురాం కృష్ణరాజు తరపు న్యాయవాది వాదనలు, కేసు ట్రయల్ వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు కోర్టు విముఖత, తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ నిందితుడితో కుమ్మక్కైందని, అందుకే వారు ఏ వాయిదాను వ్యతిరేకించడం లేదని ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురాం కృష్ణరాజు తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసుల్లో డిశ్చార్జ్ అప్లికేషన్పై విచారించి తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత 5 జడ్జీలు బదిలీ అయ్యారని పేర్కొన్నారు. ఇది ఒకసారి జరిగితే ప్రమాదం అనుకోవచ్చు, రెండోసారి సంభవిస్తే కాకతీయంగా భావించవచ్చని, మూడోసారి జరిగితే శత్రుచర్యగా చూడాలని ధర్మాసనానికి విన్నవించారు. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో అసాధారణ జాప్యం జరుగుతున్నందున ఈ కేసు విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని, సాక్షులను ప్రభావితం చేస్తున్న జగన్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ రఘురాం దాఖలు చేసిన 2 వేర్వేరు పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఆయన తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ ఈ మేరకు వాదనలు వినిపించారు. ఈ ట్రయల్ ఎందుకు ఆలస్యం అవుతుందో వివరాలు తెలపాలని డిసెంబర్ 2న జస్టిస్ అభయస్ ఓకా నేతృత్వం ధర్మాసనం జారీ చేసిన ఆదేశాల మేరకు సిబిఐ డిసెంబర్ 13న ధర్మాసనానికి అఫిడవిట్ సమర్పించింది. దాన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. అందులో భాగంగా ఈ కేసు సోమవారం జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.